ఇక కాంగ్రెస్ ఇప్పటి వరకు ట్రైలర్ మాత్రమే చూపించిందని త్వరలో 70mm చూపిస్తామని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా ముత్తార మండలంలో గడ్డం వంశీ తరపున ఆయన ప్రచారాన్ని నిర్వహించారు. మానేరు వాగుపై నిర్మించిన వంతెన కూలిపోయిన అంశంపై కేసీఆర్ సమాధానం చెప్పాల్సిందిగా నాసిరకం పనులు చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని శ్రీధర్ బాబు మండిపడ్డారు. లక్షల కోట్లతో కట్టిన కాళేశ్వరం కృంగిపోయింది, మానేరు వంతెన గాలికి పడిపోయిందని ఎద్దేవా చేశారు. మరొకసారి చూడాలి. బీఆర్ఎస్ ఆనాటి ప్రభుత్వ పాలనలో మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించిన ఆ బ్యారేజ్కి సంబంధించిన పిల్లర్లు కుంగిపోతే రాజకీయం చేస్తున్నారని చెప్పిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడు కేసీఆర్ గారు ఈరోజు మరి ఈ బ్రిడ్జి కూలిపోవటం గురించి కూడా వారి బాధ్యతతో ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన ధర్మం వారిపైన ఉంది. ఓడేడు గ్రామంలో వారి ప్రభుత్వ హయాంలో మరి మొదలుపెట్టిన ఈ బ్రిడ్జ్ 2016లో నాసీ రకం పనులను చేపట్టి అనేక సందర్భాల్లో గొప్పలు చెప్పుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఇక్కడికి వచ్చి నాసీ రకం పనులు చేస్తూ ఉంటే ఆనాడు ఉన్న ఇంజనీరింగ్ అధికారులు, ఆనాడు పనిచేసిన కాంట్రాక్టర్లు మరి వారు తగు విధమైన జాగ్రత్త చర్యలు తీసుకోకపోవటం వల్ల, నాణ్యత పాటించకపోవటం వల్ల ఇష్టరాజ్యంగా అడ్డగోలుగా ఏ పనులు చేసినా వారికి ఎస్ అనేవారు వారి వెనుక ఉన్నారని ఒక ధీమా, ఒక బలంతో ఆ రోజు నడిచిన వైనంలో పాపం కాంట్రాక్టర్ కూడా మాకు ఉన్నారు, ఇద్దరు ఉన్నారో, ముగ్గురు ఉన్నారో అనే ధీమాతో ఏం చేసినా నడిచిపోతుందని నాసీ రకం పనులను చేపట్టి ఈరోజు దుస్థితికి కారణం ప్రభుత్వ సొమ్ము. కరీంనగర్లో వినోద్ గెలుపు